ప్రభుత్వాలు కాలేజీ ఫీజు పెంచుతాయి కానీ విద్యార్థులకు ఇచ్చే ఫీజు రివర్స్మెంట్ మాత్రం పెంచడం. కానీ ఆ కొంత ఫీజు రివర్స్మెంట్ అని ఇస్తాయా అంటే ఆ కొంత ఫీజు రివర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఒక విద్యార్థి ఇంజనీరింగ్ విద్యార్థి ఫీజు రివర్స్మెంట్ వచ్చినా రాకుండా కంప్లీట్ చేయాలంటే ఒక ఇంజనీరింగ్ 4 years 4 సంవత్సరాలకు గాను 5 లక్షల నుంచి 10 లక్షలు ఖర్చు చేస్తుంది. ప్రభుత్వం మన ఖర్చు పెట్టకపోతే ఎవరి ఖర్చు డబ్బులు లేకున్నా కూడా మేనేజ్మెంట్ సీట్ తీసుకొని 20 లక్షల వరకు ఖర్చు చేస్తుంది. పేరెంట్స్ ఎంత రిస్క్ అయినా సరే కానీ ఫీజు కట్టడానికి చూస్తారు కానీ ప్రభుత్వాన్ని నిర్వహించడానికి చూడరు. ఒక 4 years పాస్ అవుట్ అయిన తర్వాత కూడా ఫీజు రివర్స్మెంట్ రాదు. ఫీజు రివర్స్మెంట్ రాకపోవడం వల్ల వాళ్ళ సర్టిఫికేట్ ఆపేస్తారు, ఫీజు కట్టాలి. అలాంటప్పుడు ఆత్మహత్యలు జరగకపోతే ఏం జరుగుతాయి? ఇచ్చాలి. ఈ అరకొర ఇచ్చే కుట్ర చేసి ఈ ప్రభుత్వాలు పూరితంగా చేస్తున్నాయి తప్ప వాళ్ళు ఇవ్వలేక కాదు. 79 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో విద్య కోసం కొట్లాడతారు. ఏంటి అసలు ఎంత అంటే మనం ఎంత బానిసత్వంలో ఉన్నాం, ఎంత అణచివేతలో ఉన్నాం అని చెప్పడానికి ఇది ఒక ముఖ్య ఉదాహరణ. ప్రభుత్వాలు విఫలమైన అంటే దానికి ముఖ్య కారణం ప్రజలే. ప్రభుత్వాలు ఏంటి, వాళ్ళు ఏం అడగలే, ఏం చేయర్లే, అడిగినప్పుడు ఎంతో అంత పడేసి అయిపోతుంది అని ఈ ధోరణిలో ఉన్నాయి. ఈ జెన్ జీ యువతకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఆత్మహత్యలు చేసుకోవడం వెంటనే ధరపడి మొబైల్లో టైం స్పెండ్ చేస్తాం కానీ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేసేది నేర్చుకోవడం లేదు. యువత హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేయడం మొదలు పెట్టండి. ఇప్పటికైనా ఈ జెన్ జీ యువత సమస్యల గురించి హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేయడం మొదలెడితే ఏ ప్రభుత్వాలైనా కదులుతాయి. మీరు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం లేదు. అక్కడ వ్యతిరేకంగా ఓట్లేయాలి, అప్పుడే ఈ ప్రభుత్వం మనకు భయపడుతుంది. అంటే అంత చిన్న చూపు ఏంటంటే బీసీలు అంటే రాష్ట్ర దేశ జనాభాలో అధిక భాగమైనప్పుడు అంత చిన్న చూపు ఎందుకు? ఈ ప్రభుత్వం అడుగుపై డబ్బులు లేదంటది, అంతగా పోటీలు పెడుతుంది, 300 కోట్లు ఖర్చు పెడుతుంది, మెషిన్ తీసుకొచ్చి కోట్లు ఖర్చు పెడుతుంది. మీ అంతా మొదలు చూసుకోండి, సంవత్సరానికి 500 కోట్లు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు. అంటే వాటి దానికి డబ్బులు ఉంటాయి, బడ్జెట్ పెడతారు, అందులో మన మాట ఏదో అరకొర పెడతారు, అరకొరని ఇంకా సగం ఖర్చు పెడతారు. అది మిగిలిందంతా తీసుకుపోయి వాళ్ళ చెవులలో అప్పులేమో మన పేరు చెప్పి తీసుకొస్తారు, ఖర్చు ఏమో వాళ్ళ కాంట్రాక్టులకు పెట్టుకొని వాళ్ళ చెవులకు దండుతారు. ఎవడు అడగట్లేడనే కదా, ఎవడు అడగట్లేడనే కదా. మా చిరంజీవి సార్ రాసిన పుస్తకం సాక్షిగా చెప్తున్నాను, ప్రతి బీసీ విద్యార్థి కానీ, ప్రతి బీసీ కానీ, ఎస్సీ ఎస్టీ కానీ, ఓసీలో ఉన్న పేదలు కానీ జరుగుతున్న అన్యాయం గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చూడండి. మనకి ఎంత అన్యాయం జరుగుతుంది లెక్కలతో విన్నాను. ఏదో సంక్షేమం చుట్టూ తిరిగినట్టు అనుకునేమో, సంక్షేమం కాదు బాబు, మాకు కూడా రాజ్యం కావాలి. మేం తక్కువ, మాకేం తక్కువ. మొత్తం అన్ని సంక్షేమ పథకాలు అన్ని కలుపుకున్నా కూడా బీసీలకి దక్కుతుంది 5% మాత్రమే. అయితే ఈ ప్రభుత్వాలు ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా? గత 12 సంవత్సరాలుగా 1.34% బడ్జెట్ లో ఖర్చు పెట్టింది. 1.34%. అది కూడా మెయింటెనెన్స్. 50% పైన ఉన్న బీసీలు 60% తెలంగాణ రాష్ట్రంలో 60% పైన ఉన్న బీసీలకి 5% పైన కూడా ఖర్చు పెట్టలేదు. అంటే ఎవరు అడగలేనే కదా. బడ్జెట్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే విద్యార్థులకు పూర్తి బీసీ రివర్స్మెంట్ వస్తుంది. ముఖ్యంగా బీసీల గురించి మాట్లాడుతున్నాం, ఎందుకంటే అది కాకుండా బీసీలే కావాలి. పూర్తి ఫీజు రివర్స్మెంట్ వస్తుంది. స్కూళ్ళల్లో కూడా వాళ్ళకి వసతులు లేని వాళ్ళకి వసతులు లభిస్తాయి. హాస్టల్లో మంచి వసతులు ఇవ్వచ్చు. ఎన్టీఎఫ్ ఇవ్వరు, ఆర్టీఎఫ్ ఇవ్వరు. హాస్టల్ వసతులు సక్రమంగా ఇవ్వాలి. నిరుద్యోగులు నిరుద్యోగ అభివృద్ధి ఇవ్వరు. బడ్జెట్ మన పెడితే చేతి వృత్తులకు ప్రోత్సాహాలు లభిస్తాయి. ఆత్మగౌరవ భవనాలని, కుల భవనాలు పెట్టి బడ్జెట్ అంతా దారి వల్లించి ఆ మూసి అని, కాళేశ్వరం అని కాంట్రాక్ట్ బేస్డ్ అన్ని తీసుకొని అన్ని కన్స్ట్రక్షన్ దాని కింద ఖర్చు పెట్టుకుంటా, దారి వల్లించుకుంటా, కమిషన్లు తీసుకుంటా, మాకు ఖర్చు పెట్టకుండా విద్య నేర్చుకుంటే తెలివి పెరుగుతుంది. తెలివి పెరిగితే రాజ్యం అడుగుతారు. మన సంక్షేమ సుట్టే తిప్పుతారు. బీసీ వర్గాలు కంఫర్ట్ జోన్లో ఏదో ఒక సెట్ అయ్యామని అనుకుంటారు కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తలేదు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను చెప్పే విషయం పర్టికులర్గా మన వర్గాలని, మన సమాజాన్ని, మన బతుకు తెరుగు పోరాటాలు, దోపిడి వర్గాలై రాజస్థాపన పోరాటాలు, ఓటితో తెరవగీతం మాట్లాడాలి. బీసీలకు కేటాయించిన బడ్జెట్ అందరికీ బతుకమ్మ చీరలు వస్తాయి. రాజకీయ అడ్డుపెట్టుకో ప్రోత్సాహాలను తీసుకొని మన చేతిని ధ్వంసం చేస్తుంది. ధ్వంసం చేస్తున్నాయి కాదు, చేసి రైతు బంధన ఇస్తారు. అది కూడా దోపిడి వర్గాలకి. 20 లక్షల ఇల్లులు ఉన్నాయి, మనకి సెంటు భూమి లేను వాళ్ళ పరిస్థితి రైతు బంధు వస్తుంది. వాళ్ళకి కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. 50 లక్షల కోట్ల బడ్జెట్ పెడతారు, 22,000 కోట్లు ఇస్తారు. 50 లక్షల కోట్లు ఏడా, 2,200 కోట్లు ఏడా? ఆ సుబ్బారామరెడ్డికి ఎంత చేస్తుంది? 6,000 కోట్లు, 5,000 కోట్లు చేస్తుంది. మాకు బీసీలు ఒక్క వంతు కూడా మనకు కాకపోతే ఎట్లా? బీసీలు అడగరానే కదా.
రాష్ట్ర బీజేపీ నాయకత్వాలు కాంగ్రెస్ బి టీములు తమిళనాడు రాష్ట్రంలో 1925లో జరిగిన ఆత్మగౌరవ పోరాటం, ఉత్తర భారతంలో 70-80 దశకంలో జరిగింది ఆత్మగౌరవ పోరాటం. ఇక్కడ ఇప్పుడు జరగాల్సిన అవసరం తెలుగు రాష్ట్రంలో యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, మనం పనులు వదిలిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓటు చైతన్యానికి వదులుతాం. ఈ దోపిడీ వర్గాల కుట్రను ఛేదించాలి.